హాయ్ అండి. హలో నమస్తే. నేను మీ జర్నలిస్ట్ గోపిని. అయితే గత 2, 3 రోజుల నుంచి కూడా మనకు భారీ వర్షాలనేది కురుస్తూ ఉంది. మనం చూసాం ఇప్పటికే రాయలసీమ జిల్లాలతో పాటు మిగిలిన ప్రాంతాల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఇప్పటికే ఈ భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో చాలా ప్రాంతాలు ఇప్పటికే కూడా ఈ అకాల వర్షాల కారణంగా చాలా రకాలుగా ఎఫెక్టెడ్ ఏరియాస్‌గానే మనం గుర్తించొచ్చు. అయితే నేను అంటే ఎక్కడెక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి ఏంది అనే దానిపైన కూడా నేను మీకు ఆ మ్యాప్ కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. విశాఖపట్నం నుంచి రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు ఇట్లా ఇటు సైడ్ అంతా కూడా కంప్లీటెడ్గా ఎఫెక్టెడ్గానే కనిపిస్తూ ఉంది. చాలా ప్రాంతాల్లో ఈ రకంగా భారీ వర్షాలు మనకి రాయలసీమ, గుంటూరు, ఇట్లా నెల్లూరు, తిరుపతి, చిత్తూరు ఇటు సైడ్ అంతా కూడా చాలా ఈ భారీ వర్షాలు అనేది ఉన్నాయి. కర్నూలు, మిర్యాలగూడ అంటే తెలంగాణ సైడ్ కూడా మనకు అటు సైడ్ వస్తాం ఈ ఎఫెక్టెడ్ ఇలాంటి ప్రాంతాలన్నీ కూడా. సో ఈ భారీ వర్షాల కారణంగా ఇప్పటికే ఏపీ ప్రభుత్వం కూడా అప్రమత్తం అవడం జరిగింది. ఎక్కడెక్కడ ఈ వర్షాలు కురుస్తున్నాయో ఆయా ప్రాంతాల్లో ప్రజలకు కావాల్సినటువంటి సౌకర్యాలు, వసతులు ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. మరి ఈ వర్షం మాత్రం ఇవాళ, రేపు, ఎల్లుండి వరకు కూడా ఉండే అవకాశం అయితే ఉంది. ఆల్రెడీ దీపావళి పర్వదినం సందర్భంగా ఇప్పటికే పండగ బిజీలో ప్రజలంతా ఉన్నారు. మరి ఈ అకాల వర్షాల కారణంగా కాస్త ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా ఇంకా అంటే అధికారులు మాత్రం ఎవరైతే ఈ లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉంటారో వాళ్ళకు సహాయ సహకారాలు చేయాలనేది ప్రధానంగా ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ముందుకెళ్తున్నారు. ఎప్పటికప్పుడు సెల్ ఫోన్స్ కానీ ఇవంతా కూడా మెసేజ్లు వస్తూ ఉన్నాయి. అంటే ఎక్కువగా అంటే రైతులకు సంబంధించి కానీ చెట్ల కింద అంటే ఎక్కడన్నా బయట వెళ్ళే ప్రాంతాల్లో ఈ పిడుగులు ఇవన్నీ కూడా పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ రకంగా జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా చెప్తున్నారు. సో మొత్తం మీద ఈ భారీ వర్షాలు మాత్రం కాస్త అందరికీ కూడా ఇబ్బందులు గురి చేసే పరిస్థితే కొనసాగుతూ ఉంది. మరోవైపు రాయలసీమ జిల్లాల్లో ఇట్లా నెల్లూరు కానీ ఇట్లా తిరుపతి, చిత్తూరు, తిరుమలకు సంబంధించి కూడా కంటిన్యూగా గత 2-3 రోజుల నుంచి కూడా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. మరోవైపు తిరుమలకు సంబంధించి ఘాట్ రోడ్లలో కూడా కొండ చర్యలు విడిగి పరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో తిరుమలకి వెళ్ళే ప్రయాణికులు, వాహనదారులు కూడా జాగ్రత్తలు తీసుకొని వెళ్లాలంటూ కూడా టీటీడీ చెప్తూ ఉంది. మరోవైపు పర్వదినం అయినప్పటికీ కూడా, దీపావళి పర్వదినం అయినప్పటికీ కూడా తిరుమలకు సంబంధించి అంటే భక్తులు అంటే సాధారణ స్థాయిలో కొనసాగుతూ ఉన్నారు. మరి ఈ రకంగా అంటే లోతట్టు ప్రాంతాలకు సంబంధించి ఇప్పటికే మనకు తిరుమలకు సంబంధించి శేషాచలం అటవీ ప్రాంతం నుంచి కూడా వాటర్ ఫాల్స్ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి. సో మొత్తం మీద చాలా ప్రాంతాల్లో ఈ భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా అంటే పల్లెల్లో, గ్రామాలు ఇలాంటి ప్రాంతాల్లో ఈ వంకలు, వాగులు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ప్రవహించే అవకాశం అయితే ఉంది. అలాంటి ప్రాంతాల్లో కూడా అంటే చిన్నపిల్లల్ని వీళ్ళంతా కూడా ఎక్కడ కూడా బయటికి పంపకుండా ఇళ్ల వద్దే పెట్టుకోవాలంటూ కూడా అధికారులు చెప్తున్నారు. సో ఎక్కడైనా సరే వెంటనే ఏదైనా సరే ఇట్లా భారీ వర్షాలకు ఏదైనా సరే ఇబ్బందులు వస్తే వెంటనే సంబంధించిన అధికారులకి సమాచారం ఇవ్వండి అంటూ కూడా చెప్తున్నారు. మరోవైపు ఈ వర్షాలు మాత్రం ఇవాళ, రేపు, ఎల్లుండి ఈ 2-3 రోజులు మాత్రం కంటిన్యూగా ఉంటాయి. అప్పటి వరకు ప్రజలకు మాత్రం ఇబ్బందులు లేకుండా అన్ని విభాగాల అధికారులు కూడా సమన్వయం చేసుకోవాలనేది ప్రధానంగా చెప్తున్నారు. ఎవరికైనా సరే ప్రజలకు సంబంధించిన లోతట్టు ప్రాంతాలు ఈ వర్షాలు ఇళ్లలోకి దూరేస్తూ ఉంటాయి. ఎక్కువగా లోతట్టు ప్రాంతాల్లో అలాంటి ప్రజలకు కానీ అలాంటి ఎవరికైనా సరే ఇబ్బందులు వస్తే వెంటనే సంబంధించిన అధికారులకు కూడా సమాచారం ఇవ్వండి అనేది ప్రధానంగా చెప్తున్నారు. మరి జాగ్రత్తగా ఉండండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటికి రాబాకండి ఈ 2 రోజులు మాత్రం. ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో చెదురుముదురు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో స్వల్పపాటి వర్షాలు ఇలా కురుస్తూ ఉంది. అంటే ఎక్కడ అంటే అంచనా వేయలేని పరిస్థితిలో రెయిన్ఫాల్ అనేది అంటే ప్రకృతిలో ఉన్నటువంటి వైపరీత్యాల కారణంగా గత కొద్ది రోజుల నుంచి చాలా ప్రాంతాల్లో జరుగుతుంది. కాబట్టి మనకు కూడా అలాంటి పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ అల్పపీడన ప్రభావం అనేది
చాలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది గత 2-3 రోజుల నుంచి కూడా. సో, ప్రజలు మాత్రం కాస్త సమయం పాటించి కాస్త ఇది ఈ ఈ 2-3 రోజులు మాత్రం కాస్త జాగ్రత్తలు తీసుకుంటే బావుంటుందనేది మాత్రం అధికార యంత్రాంగం చెప్తున్నారు. హెచ్చరికలు జారీ చేస్తున్నారు.